దేవర ఈ సినిమా మాకెందుకు స్పెషల్ అంటే ఆచార్య సెట్ బ్యాక్ తర్వాత బ్లేమ్ అంతా పాపం ఆయన మీద తోసేశారు. ఆచార్య ఫస్ట్ షో చూశాక ఆల్రెడీ 4 బ్లాక్ బస్టర్స్ తీసిన కొరటాలైనా ఈ సినిమా తీసింది అనే ఫీలింగ్ వచ్చింది. ఆయన కంబ్యాక్ కోసం అప్పటి నుంచి ఎదురు చూస్తున్నా. ప్రమోషనల్ మెటీరియల్ కూడా అన్నీ నచ్చాయి, బట్ ట్రైలర్ పెద్దగా ఎక్కలేదు. ఇదే మాట ట్రైలర్ రివ్యూలో చెప్తే వీడియోకి కాపీరైట్ స్ట్రైక్ వేసి లేపేశారు. సర్లే అవన్నీ మనసులో పెట్టుకోకుండా ఎన్టీఆర్ గారి కాలర్ సెంటిమెంట్ గెలిచిందా లేదా రాజమౌళి కర్స్ గెలిచిందా, అన్నిటికంటే ముఖ్యంగా కొరటాల గారు ఆచార్య తర్వాత లేచిన కొన్ని నోర్లను మూయించాడా లేదా అనేది మాట్లాడుకుందాం. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఎందుకంటే థియేటర్ రివ్యూస్ ఆల్మోస్ట్ అందరికంటే ముందు వేస్తాం. అన్ని ఓటీటీ మూవీ రివ్యూస్ కూడా ఇన్ టైంలో ఇవ్వడానికి ట్రై చేస్తాం. మీరు నిజంగా ఒక మూవీ లవర్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే. కమింగ్ టు ద స్టోరీ లైన్, సముద్రం ద్వారా ఇండియాకి ఇల్లీగల్ వెపన్స్ వస్తున్నాయి. వాటిని యూజ్ చేసి ఇండియాలో ఏదో అటాక్ చేయబోతున్నారు అని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వస్తుంది. ఆ టైంలోనే ఎర్ర సముద్రం గురించి తెలుస్తుంది. ఎర్ర సముద్రంకి వెళ్లిన పోలీసులకి తెలిసిన నిజాలేంటి, అసలు ఈ ఎర్ర సముద్రం అంటే ఏంటి, ఫైనల్ గా ఎవరు ఈ దేవరా అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. కమింగ్ టు ద పాజిటివ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సౌండ్ మిక్సింగ్ బై అనిరుద్ రవిచందర్ ఇస్ టెర్రిఫిక్. బక్కోడే గానీ మ్యూజిక్ మాత్రం సితక్ కొట్టాడు. సగం సినిమాని తన భుజాల మీద మోసాడు. సాంగ్స్ ఆల్రెడీ బయట చాట్ బస్టర్స్ అయ్యాయి. సినిమాలో కూడా స్పీడ్ బ్రేకర్స్ లా కాకుండా సిచ్యువేషన్ కి తగ్గట్టు వచ్చాయి. తారక్ అన్న పర్ఫార్మెన్స్ ఉంది మాస్టారు. అబో డిఫరెంట్ వేరియేషన్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ తో పేకాట ఆడేశాడు. అటు దేవరగా ఫేస్ లో కసి, కోపం, క్రూరత్వాన్ని చూపిస్తూ, ఇంకొక సైడ్ వరాగా చాలా అమాయకంగా రొమాంటిక్ గా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. చెప్పడం మర్చిపోయా, పెళ్లిలో తారక్ అన్న డాన్స్ ఉంది మాస్టారు. అసలు ఆ స్టైల్, ఆ స్వాగ్, మొహంలో ఆ నవ్వు, ఒక పెయింటింగ్ చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. డైరెక్షన్ బై కొరటాల శివ గారు ఈస్ గుడ్. సినిమా కొద్దిగా స్లోగానే స్టార్ట్ అవుద్ది, బట్ 20 మినిట్స్ తర్వాత నుండి ఇంటర్వెల్ వరకు ఏమన్నా ఓల్డ్ బిల్డింగ్ ఆ ఎర్ర సముద్రం ప్లేస్ కి, వాళ్ళ ఆచారాలకి, అక్కడ ఉండే జనాలకి చాలా దగ్గర చేశారు. నిజంగా ఫస్ట్ హాఫ్ ఎగ్జిక్యూషన్ లో ఒక కొత్తదనం ఉంటుంది. అండ్ ప్రకాష్ రాజ్ గారు దేవరాని ఎలివేట్ చేసే డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఇంకా ఇంటర్వెల్ సీక్వెన్స్ ఉంటుంది నా సామి రంగా. అబ్బో కొరటాల శివ కసి కనపడే యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి మాస్టరు. ఒకదాన్ని మించి ఒకటి. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ లో వచ్చే ఆయుధ పూజ సీక్వెన్స్ అండ్ దాని ఎగ్జిక్యూషన్ అయితే బాగా వర్కౌట్ అయింది. యాక్షన్ సీక్వెన్సెస్ లో కొన్ని బూమరాంగ్ షాట్స్ ఉన్నాయి. లైక్ వెపన్ విసిరేస్తే అది తిరిగి మళ్ళీ రావడం చాలా బాగా నచ్చింది. అండ్ దేవరా వెపన్ ఎవరు డిజైన్ చేశారో కానీ సగం క్రెడిట్స్ వాళ్ళకి ఇవ్వాలి. ఆ వెపన్ వల్లే ఇంటర్వెల్ సీక్వెన్స్ ఒక రేంజ్ కి వెళ్ళింది. టెక్నికాలిటీస్ లైక్ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బ్రిలియంట్ గా ఉన్నాయి. విఎఫ్ఎక్స్ లో 1-2 కంప్లైంట్స్ తీసేస్తే ఇట్స్ గుడ్. కమింగ్ టు ద నెగటివ్స్, ద ప్రాబ్లమ్ విత్ దేవరా ఈస్ టూ మచ్ ప్రిడిక్టబిలిటీ. ఫస్ట్ హాఫ్ ప్రిడిక్టబుల్ గా ఉన్నా కూడా ఆ వరల్డ్ బిల్డింగ్, ఆ ఆచారాలు, ఆ క్యారెక్టర్స్ అన్నీ మనకి ఫస్ట్ టైం అవ్వడం వల్ల ఎంజాయ్ చేస్తాం. బట్ వన్స్ ఇంటర్వెల్ కార్డ్ పడ్డాక పోస్ట్ ఇంటర్వెల్ మదర్ సిస్టర్ రిలేటెడ్ యాక్షన్ సీక్వెన్స్ దగ్గర నుండి మనకి పిక్చర్ క్లియర్ గా అర్థమైపోయింది. సెకండ్ హాఫ్ లో ఆ హెవీ ప్రిడిక్టబిలిటీ ఫ్యాక్టర్ ఉండడం వల్ల ఫస్ట్ హాఫ్ ఇచ్చిన ఇంపాక్ట్ అయితే ఇవ్వలేదు. సెకండ్ హాఫ్ ఇంకొంచెం కేర్ తీసుకొని ఉండాల్సింది. క్లైమాక్స్ కూడా రష్ చేసేసారు అనిపించింది. కొంచెం నీట్ గా రాసుకొని ఉండాల్సింది. రష్ చేయడం వల్ల క్లైమాక్స్ సీక్వెన్స్ లో ఏదో మిస్ అయ్యాం అనే ఫీలింగ్ వచ్చింది. అండ్ ఆ క్లిఫ్ హ్యాంగర్ షాకింగ్ గానే ఉన్నా దానికి ప్రాపర్ ఎస్టాబ్లిష్మెంట్ ఉండదు. కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్, తంగంగా చేసిన జాన్వీ కపూర్ గారు అసలు ఏమన్నా అందమా సార్. చుట్టమల్లే సాంగ్ లో అయితే అచ్చం పెయింటింగ్ వేసినట్టే ఉండింది. సైఫ్ అలీ ఖాన్ గారు కూడా ఆయనకి ఇచ్చిన బైరా క్యారెక్టర్ లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ అదర్ యాక్టర్స్ డిడ్ ఎ గ్రేట్ జాబ్. ఎలాగో ఫైనల్ వెర్డిక్ట్ దాకా వచ్చారు. అది తెలుసుకునే ముందు మా రివ్యూ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి. ఓకే. అండ్ ద ఫైనల్ వెర్డిక్ట్ ఈస్ విత్ సూపర్ ఫస్ట్ హాఫ్ అండ్ డీసెంట్ సెకండ్ హాఫ్. ఇట్స్ ఎ వర్త్ వాచింగ్ ఫిల్మ్ ఇన్ థియేటర్స్. ఆగండి, రేపు మార్నింగ్ నుండి మొదలుకొని వీకెండ్ వరకు దేవరా కలెక్షన్ అప్డేట్స్, ఏమేం రికార్డ్స్ బ్రేక్ చేసింది అనే వీడియోస్తో డైలీ మార్నింగ్ మీ ఫోన్లోకి వస్తాం. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటను కొట్టండి.